తెలంగాణలో స్థానిక సంస్థల అభ్యర్థులకు నిజంగా ఒక బిగ్ షాక్. ఇది ఒక బిగ్ న్యూస్. ఎందుకనంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా పోటీలు నిర్దాక్షిణ్యంగా తప్పుకోవాల్సిందే. ఎందుకనంటే ఆల్రెడీ పార్టీలు కూడా మొన్నటి వరకు మొరపెట్టుకున్నటువంటి సందర్భం. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే ఖచ్చితంగా పోటీకి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థించుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి తరుణాన ఖచ్చితంగా లేదు. పాత పద్ధతి ఇద్దరు పిల్లల వరకే ఈ నిబంధన అమలు వర్తిస్తుందనేటువంటి సందర్భం అయితే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చేసింది. సో ఈ క్రమంలో ఎవరైతే ఇద్దరు పిల్లలకు పైబడి ఉంటారో వాళ్ళు నిజంగా తెలంగాణ స్థానిక బరిలో పోటీకి చేసేందుకు కూడా ఇక నో ఛాన్స్ అన్నట్లుగా ఇప్పుడు తెలిసిపోతోంది. సో ఖచ్చితంగా ఇద్దరు పిల్లల వరకైనటువంటి నిబంధనే వర్తిస్తుందనేటువంటిది ప్రభుత్వం కూడా ఖరాఖండిగా చెప్పేస్తోంది. సో చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అర్హతకు సంబంధించినటువంటి ఒక పాత నిబంధన మళ్ళీ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సంతానం పరిమితి నిబంధనను ఈసారి కూడా అమలు చేస్తున్నారా లేదా అనేటువంటి అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించి సంతానం పరిమితి నిబంధనను యథావిధంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం 1994 సంవత్సరం తర్వాత మూడో సంతానం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు సర్పంచ్ అలాగే వార్డు సభ్యులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా పరిగణించబడతారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 సబ్సెక్షన్ 3 ఈ నిబంధనను స్పష్టంగా అమలు చేస్తుంది. కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 2018లో కొత్త చట్టాన్ని రూపొందించినప్పుడు కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ నిబంధనను అయితే మార్చలేదు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండడం, భవిష్యత్తులో అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందనేటువంటి నివేదికల నేపథ్యంలో ఈ నిబంధనను ఎత్తివేయాలనేటువంటి డిమాండ్లు కూడా వినిపించాయి. రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు ఈ పరిమితిని సడలించి ఎక్కువ మంది సంతానం ఉన్నవారికి కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించాయి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ నిబంధనను ఎత్తివేసే ఆలోచనలు ఉన్నట్లుగా సంకేతాలు కూడా వచ్చాయి. అయితే డిసెంబర్ 20న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినా కూడా దీనిని ఆమోదించలేదు రేవంత్ సర్కార్. ఇటీవల పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సంతానం పరిమితిని ఎత్తివేసింది. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణపై కూడా ప్రభావం చూపుతుందని, ఇక్కడ కూడా చట్టాన్ని సవరిస్తారని పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ల పరిమితిని సవరించినప్పటికీ సెక్షన్ 21 సబ్సెక్షన్ 3ని మాత్రం మార్చలేదు. కాబట్టి ఈ స్థానిక ఎన్నికలు పాత నిబంధనల ప్రకారమే జరగబోతున్నాయి. ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 5 దశలుగా నిర్వహించబోతున్నారు. 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మరొకవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల పండుగ మొదలైపోయింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి ఆశావహులు రిజర్వేషన్లకు అనుకూలంగా వచ్చినటువంటి గ్రామాల్లో ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమైపోయారు. సద్దుల బతుకమ్మ కావచ్చు, దసరా కావచ్చు, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని మహిళలు యువతను ఆకర్షించేందుకు ఎత్తులు కూడా వేస్తున్నారు ఆశావహులు. దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున వస్తుండటంతో దానికి ఒక్కరోజు ముందు లేదా మరుసటి రోజు మద్యం మాంసం పంపిణీ చేసేందుకు కూడా సిద్ధమైపోయారట. వార్డులు వాడకట్లలో ఇప్పటికే ఈ మేరకు సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేకలు గొర్రెలతో పాటు మద్యం పంపిణీ చేస్తామంటూ కూడా అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారట. దీంతో గ్రామాల్లో ఈసారి పండుగలు ప్రాధాన్యం కూడా సంతరించుకున్నాయి. సద్దుల బతుకమ్మ కోసం ఇప్పటికే డీజేలు ఏర్పాటు చేసేయడం, సొంత ఖర్చులతో లైటింగ్, బతుకమ్మ ఘాట్ల సుందరీకరణకు చాలామంది ముందుకు వచ్చారు. దీంతో ఎన్నికల హడావిడి గ్రామాల్లో మొదలైపోయింది. ఒకవైపు రిజర్వేషన్లపై అక్టోబర్ 8వ తేదీన కోర్టు హీరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలపై ఇంకా సందిగ్ధత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆశావహులు మాత్రం తగ్గేదిలే అంటూ ఎన్నికలకు కాలు దూవుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి బస్సుల్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టబోతున్నారు. నిన్నటి నుంచే పోలీసు అధికారులు జాతీయ రాష్ట్ర అలాగే
జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలను కూడా సోదాలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదు మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అంతకంటే మీరు ఎక్కువ తీసుకువెళ్లాలంటే సరైన పత్రాలు లేకపోతే దానిని పోలీసులు కూడా సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికినటువంటి డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే గనక ఎన్నికల అధికారులు ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసరమైనటువంటి వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్ళు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తాల్లో నగదు తీసుకువెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గరుంచుకుని అధికారులకైతే చూపించాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఈ పత్రాలను సమర్పిస్తే జప్తు చేసినటువంటి డబ్బును తిరిగిస్తారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ మినహా 31 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, అదే ఎన్నికల కోడ్ వర్తించనుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కొత్త ప్రాజెక్టులు, కొత్త మంజూరులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించకూడదు. ఈ ఎన్నికలు ముగిసే వరకు కొత్త అభివృద్ధి పనులు, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూడా ఆంక్షలు ఉంటాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.